అలా నేను మిస్ చేసాను. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బేసికల్గా బిజినెస్ మ్యాన్, ఆయన పారిశ్రామికవేత్త, రియల్ ఎస్టేట్ కంపెనీకి ఓనర్. ఆయన నేపథ్యమే రియల్ ఎస్టేట్. ఆయన మైండ్ సెట్టే బిజినెస్ మైండ్ సెట్. అందుకే ఇప్పుడు అమెరికాని డైరెక్ట్గా బహిరంగంగా వేలం వేస్తున్నారు. ఆయన ఇప్పటికే ఉన్నటువంటి వీసాలు పక్కన పెట్టేసి ఇప్పుడు గోల్డ్ వీసాలు అనేవి తీసుకొస్తున్నారు. ఈ గోల్డ్ వీసాల ద్వారా డైరెక్ట్గా అమెరికా పౌరసత్వాన్ని పొందొచ్చు. దానికి సుమారుగా 50 కోట్ల పైగా ఏదో పెట్టుబడి పెట్టాలనేటువంటి నామ్స్ పెట్టారు. ఇవన్నీ కూడా అమెరికాని వేలం వేయటమేను అనేటువంటి అభిప్రాయంతో కొంతమంది ఉన్నారు. బట్ అమెరికా పౌరులు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉండాలని కోరుకొని ఓట్లేశారు. అమెరికా అధ్యక్షుడు ఆయన అయ్యారు. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఎన్ని ఇస్తున్నారో ఇమిగ్రేషన్కి సంబంధించి కానీ, లేదా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాల మీద కానీ, లేదా అమెరికా ఫస్ట్ నేపథ్యంలో లోకల్ పీపుల్కి ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి అంశంలో కానీ రకరకాలుగా ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో H1B వీసాల మీద కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టేటువంటి ఆలోచన చేస్తున్నారు. అలాగే స్టూడెంట్స్ వీసాలు కూడా పరిమితం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇక అమెరికాకు పోవడమే గగనము, డాలర్ డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవడం కష్టము అనేటువంటి అభిప్రాయానికి చాలామంది వచ్చేసారు. కానీ ట్రంప్ ఇదే సందర్భంలో ఆయన గోల్డ్ వీసా ఒకటి స్టార్ట్ చేశాడు. ఈ గోల్డ్ వీసా ఎవరికనంటే బాగా కుబేర్లకు మాత్రమే పనికొచ్చేది లాగుంది, కానీ సామాన్యులకి వరకు కూడా పనికొచ్చేటువంటి అవకాశం కనిపించట్లా. మరి ట్రంప్ రాబోయేటువంటి రోజుల్లో మేధా సంపత్తి కలిగినటువంటి పీపుల్ని అమెరికాకు ఆహ్వానిస్తూ ఉన్నారా, లేదంటే డబ్బు కుబేరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆహ్వానిస్తున్నారని అంటే ఇప్పుడు గోల్డ్ స్కీమ్ పెట్టి ఆ గోల్డ్ కార్డు పెట్టేసి ఆ గోల్డ్ కార్డు పొందితే కనుక సిటిజన్షిప్ కూడా వస్తుందని చెప్పి ఇప్పుడు తాజాగా ఆయన వెల్లడించినటువంటి అంశం. ఏంటి ఈ గోల్డెన్ కార్డు, ఇది తీసుకుంటే అమెరికన్స్కి వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి, అసలు ఈ కార్డు యొక్క విధి విధానాలు ఏంటి అనే దాని మీద ఇప్పుడు ఇంటర్నేషనల్గా కూడా ఒక చర్చ జరుగుతుంది. ఆ రిపోర్ట్ నేను కూడా చదివి వినిపిస్తాను. అనేక వెబ్సైట్లు అనేక పేపర్లో కూడా న్యూస్ వచ్చింది. బట్ అది ఏంటి అనేది నేను ఒకసారి చదివి వినిపిస్తాను, ఏదో ఒక ఆర్టికల్ని తీసుకొని, అప్పుడు మీకు అర్థమవుతుంది. దానికి సంబంధించినటువంటి ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు తీసుకుంటే విదేశాల్లోని సంపన్నులకు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆఫర్, విధి విధానాల రూపకల్పనలో అధికార యంత్రాంగం 10 లక్షల కార్డులు అమ్మాలని ట్రంప్ యోచన. సో అమెరికాలో ఎంటర్ కావాలంటే ఈ కార్డు కొనుక్కుంటే కనుక ఈజీగా ఎంటర్ అవ్వచ్చు. ఏంటి ఆ కార్డు అని అంటే, అమెరికాలో స్థిరపడాలనే ఆలోచన ఉన్న సంపన్నులకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త ఆఫర్ను తీసుకురాబోతున్నారు. సిటిజన్షిప్ అంటే పౌరసత్వం, సిటిజన్షిప్ను అంగట్లో అమ్మకానికి పెట్టబోతున్నారు. $5 మిలియన్ అంటే దాదాపుగా 44 కోట్ల రూపాయలు చెల్లిస్తే గోల్డ్ కార్డు ద్వారా అమెరికాలో నివసించేందుకు అనుమతించనున్నట్లు తెలిపారు. గ్రీన్ కార్డు ద్వారా పొందే అన్ని సౌకర్యాలను ఈ గోల్డ్ కార్డుతో పొందవచ్చని, దీంతో సిటిజన్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. మొత్తంగా 10 లక్షల గోల్డ్ కార్డులను విక్రయించాలని ట్రంప్ లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉన్నప్పటికీ త్వరలోనే ఈ గోల్డ్ కార్డును ట్రంప్ అంగట్లోకి తీసుకురావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇలా డబ్బులతో అమెరికా సిటిజన్షిప్ కొనుక్కునే విధానం ఇప్పటికే అమలులో ఉందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెప్తున్నారు. EB-5 ప్రోగ్రాం కింద విదేశీయులు గ్రీన్ కార్డు పొందే వెసులుబాటు ఉందన్నారు. ఇందుకోసం అమెరికాలో $8 లక్షల నుంచి $20 లక్షల పెట్టుబడి పెట్టి ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ వ్యాపారం ద్వారా కనీసం 10 మంది అమెరికన్లకు శాశ్వత ఉద్యోగం లభించాలి. పెట్టుబడులను కనీసం 2 ఏళ్ల పాటు కదిలించకూడదనే షరతులు EB-5 ప్రోగ్రాంలో ఉన్నాయి. ఈ నిబంధనలను పాటించిన వారికి EB-5 ప్రోగ్రాం కింద అమెరికా ప్రభుత్వం గ్రీన్ కార్డ్ అందజేస్తుంది. సో అమెరికాలో మనం ఎంటర్ కావాలంటే కనుక డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పటికే కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. ట్రంప్ ఇప్పుడు గోల్డ్ కార్డు తీసుకురావటమే కాదు, ఈ గోల్డ్ కార్డు ఏం చెప్తుందంటే 44 కోట్ల రూపాయలు కనుక నువ్వు కట్టి దాన్ని కొనుగోలు చేస్తే అమెరికా గ్రీన్ కార్డు వచ్చేస్తుంది. డైరెక్ట్గా గ్రీన్ కార్డు కొనుక్కోవచ్చు. ఆ గ్రీన్ కార్డు కొనుక్కొని ఇప్పుడు ఏదైతే గ్రీన్ కార్డు ఉందో ఆ వెసులుబాట్లన్నింటినీ కూడా గోల్డ్ కార్డు ద్వారా పొందొచ్చు. ఆ మేరకు ఆలోచన ట్రంప్ చేస్తున్నాడని చెప్పి అమెరికాలో
జరుగుతున్న చర్చ అది ఇంటర్నేషనల్ మ్యాగజైన్లు, నేషనల్ మ్యాగజైన్లో కూడా వచ్చేసింది. ఇప్పుడు అది ఏంటి కొత్తదనం అంటే కొత్తది కాదు పాతదేనని. యాక్చువల్గా EB5 ఉంది. ఆ EB5 తోటే ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా తెలంగాణకు ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారు అక్కడ ఉన్నారు. EB5 తీసుకున్నారు. రాజకీయ శరణార్థి అనేటువంటి కోణంలో నుంచి EB5 తీసుకొని అక్కడ ఉంటున్నారు. ఆయనకి గ్రీన్ కార్డు కూడా లభించింది కాబట్టి అమెరికా పౌరుడు కాబట్టి తెలంగాణకి ఆయన వచ్చే అవకాశం లేదని కూడా చెప్తున్నారు. సరే, EB5 ఏంటంటే పక్కా ఇది బిజినెస్కి సంబంధించినటువంటిది. ఇది నామ్స్ ప్రకారం ఏంటంటే 8 లక్షల నుంచి 20 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టాలి అమెరికాలో. పెట్టుబడి పెట్టి ఒక కంపెనీని ఓపెన్ చేయాలి. అక్కడ ఓపెన్ చేసి అక్కడ మీరు అమెరికన్ పౌరులకి ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ ఉద్యోగాలు ఇవ్వడం కూడా 2 years కంటిన్యూగా ఇవ్వాలి. వాళ్ళకి పే స్లిప్లు అవన్నీ చూపించాలి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా గ్రీన్ కార్డు వస్తుంది. ఆ EB5తో పాటు ఇప్పుడు గోల్డ్ కార్డు అనే దాన్ని ఇంకో దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఎవరు? ట్రంప్. సో ఈ గోల్డ్ కార్డుని డైరెక్ట్గా కొనుక్కోవచ్చు 44 కోట్లు ఇచ్చేసి. అందుకే ఇప్పుడు అమెరికాని వేలంలో పెట్టారు ట్రంప్. అమెరికాని వేలం వేస్తున్నారు. అమెరికాని అంగట్లో పెట్టేశారు. ఇలాంటి ఒక అభిప్రాయం కలుగుతోంది. అయితే ట్రంప్ వర్గీయులు, ట్రంప్ అభిమానులు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ EB5 ద్వారా అదే జరుగుతుంది, ఈ గోల్డ్ కార్డు ద్వారా కూడా అదే జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. కానీ గోల్డ్ కార్డు ద్వారా వ్యక్తిగతమైన లబ్ధి మాత్రమే పొందుతారు. అదే EB5 అనేటప్పటికీ ఉపాధి అవకాశాలు అక్కడ ఉండే అమెరికన్ పౌరులకు వస్తుంది. సో EB5ని అలాగే గోల్డ్ కార్డుని రెండింటిని కంపేర్ చేయడానికి లేదు. ఇది ఇండివిజువల్గా ఎవరికైనా 44 కోట్లు ఉంటే కనుక దాన్ని కొనుగోలు చేసేసి వెళ్ళిపోవచ్చు. పైగా 44 కోట్లు వైట్ ఎంతమంది చూపించగలరంటే కుబేర్లు మాత్రమే చూపించగలరు. అది సామాన్యులకి అందుబాటులో ఉండేటువంటి అంశమే కాదు అది. అయితే ఇక్కడే ట్రంప్ యొక్క ఆలోచన తీరును తప్పుపడుతున్నారు. ఇప్పుడు అసలు ట్రంప్ బిజినెస్ కోసం పెట్టుబడిగా అమెరికాకు ఉండేటువంటి గుడ్విల్ని పెట్టేస్తున్నారు. అమెరికాని గుడ్విల్ని పెట్టేసి అమెరికాని అమ్మేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు ఉంది. గోల్డ్ కార్డు ఇష్యూ తోటి 44 కోట్లు పెట్టి డైరెక్ట్గా కొనుక్కునే కెపాసిటీ ఇండియాలో ఉంటుంది చాలా మందికి. ఇప్పుడు కొంతమంది సివిల్ సర్వెంట్లకు కానీ లేదంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ఆల్మోస్ట్ చాలా వరకు వాళ్ళైతే కంఫర్ట్గా వెళ్ళగలరు ఆ అమౌంట్ తోటి. బహుశా నేను అనుకోవటం చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. అందరూ అని చెప్పలేం కానీ ఎక్కువ మంది ఉన్నారు. 90% ఈ 44 కోట్ల రూపాయలు కట్టేసి అమెరికా పౌరసత్వం, అమెరికా గ్రీన్ కార్డు ఏ విధంగా అయితే వెసులుబాట్లు ఉన్నాయో అవన్నీ ఉన్నాయి కాబట్టి గోల్డ్ కార్డును కూడా కొనుక్కొని వెళ్ళిపోయేటువంటి స్తోమత ఇండియాలో వీళ్ళకు ఉంటుంది. లేదా పారిశ్రామికతలు ఉంటుంది, లేదంటే బిజినెస్ పీపుల్కి ఉంటుంది. వీళ్ళకి మాత్రమే ఉంటుంది, సామాన్యులు ఎవరికి కూడా ఉండదు. బట్ కావాల్సింది ఏంది అమెరికాలో? అమెరికాకు కావాల్సింది ఏంది? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మేధో సంపత్తి. ఆ మేధో సంపత్తే అమెరికాకు పెద్ద పెట్టుబడి. అక్కడ ఉపాధి అవకాశాలను కల్పించేది కూడా మేధో సంపత్తే. మరి ఈ డబ్బున్నటువంటి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ అవకాశం ఇస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో అమెరికాకి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి? జస్ట్ 44 కోట్ల రూపాయలు వస్తే సరిపోతుందా అమెరికా ఖాతాలోకి? ఓ 44 కోట్ల రూపాయలు ఇచ్చేస్తే గ్రీన్ కార్డు హోదా ఇచ్చేసి, గ్రీన్ కార్డు కూడా ఇచ్చేసి అక్కడ పౌరులుగా పౌరసత్వం ఇచ్చేస్తే మరి ప్రపంచవ్యాప్తంగా 44 కోట్లు సంపాదించేటువంటి వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా బ్యూరోక్రాట్స్ ఉంటారు, పొలిటీషియన్స్ ఉంటారు, అన్ని ఈ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఇలాంటి ఉంటారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో అమెరికా ఈ గ్రూప్ పీపుల్ తోటి మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా. మరి అప్పుడు ఆ మేధో సంపత్తికి అవకాశం లేనప్పుడు అక్కడ అమెరికా ఉన్నటువంటి గుడ్ విల్ కానీ లేదంటే అమెరికాకు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం కానీ అడ్వాన్స్గా అని ఎప్పటికప్పుడు ఎన్హాన్స్ అవుతుందా, అయ్యేటువంటి పరిస్థితి ఉందా? మరి గోల్డ్ కార్డు వల్ల అమెరికాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ట్రంప్ ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.